దేంతో ఏం చేయాలో, ఎలా చేయించాలో మన వాళ్లకు కొత్తగా ఆలోచనలు వస్తున్నాయి. జీవాన్ని పక్కన పెట్టి యంత్రాన్ని నెత్తిన పెట్టుకునే సరికొత్త టెక్నాలజీ వచ్చేసింది. దీన్ని చూసి జనం హవ్వా ఇదేం పనసలో అని ఆశ్చర్యపోతున్నారు. మంచు ఎక్కువగా కురిసే ప్రాంతాల్లో కుక్కలే బండ్లను లాగుతాయనే సంగతి తెలిసిందే. అయితే సాధారణ వాతావరణంలో పెరిగే కుక్కలు అలా చేయలేవు. ఒకవేళ చేయగలిగినా రూల్స్ ఒప్పుకో, వాటిని అలా వాడుకోవడం ప్రమాదకరం. దాంతో అదో లోటు ఏర్పడింది. దీంతో మనోళ్లు కనిపెట్టిన ఈ యంత్రపు కుక్క ఆ లోటును తీరుస్తోంది. ఇప్పుడు జట్కా బండిని లాగి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అమెరికన్ ఇంజనీరింగ్ రోబోటిక్స్ డిజైన్ సంస్థ బోస్టన్ డైనమిక్స్ ఇటీవల స్పాట్ అనే రోబో డాగ్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. అమెరికన్ స్పెషల్ ఎఫెక్ట్స్ డిజైనర్, టెలివిజన్ పర్సనాలిటీ ఆడమ్ సావేజ్ ఈ రోబో కుక్కతో జట్కా బండిని లాగించి ఔరా అనిపించారు. సావేజ్ ఆ జట్కా బండెక్కి మార్కెట్ కు తీసుకువెళ్ళు అని ఆదేశించాడు. అంతే, ఆ కుక్క ఆ బండిని లాక్కుంటూ మార్కెట్ కు బయలుదేరింది. ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అంత బాగానే ఉంది, గుర్రాలు ఎద్దులకు బదులు ఇలా డాగ్ రోబోలను వాడేస్తే భలే ఉంటుంది అంటున్నారు. అయితే ఆ కుక్క రోబో మీద మార్కెట్ కు వెళ్లేసరికి తెల్లారిపోతుంది అంటున్నారు. దుకాణాలు మూసేస్తారని కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీ వైపు చూస్తోంది. తాజాగా థాయిలాండ్ లో షాపింగ్ మాల్స్ ని ఓపెన్ చేశారు. అయితే షాపింగ్ చేయటానికి వస్తున్న ప్రజలకు శానిటైజర్ అందించడానికి ఆ షాప్ యజమానులు రోబో డాగ్స్ ను వాడుతున్నారు. బ్యాంకాక్ లోని పాపులర్ సెంట్రల్ వరల్డ్ మాల్ లో రోబో డాగ్ ఉంది. K9 అనే ఈ రోబో డాగ్ తన వీపుపై హ్యాండ్ శానిటైజర్ బాటిల్ పెట్టుకుని మాల్ మొత్తం తిరుగుతోంది. కస్టమర్ల దగ్గరకు వెళ్లి శానిటైజర్ రాసుకోమని చెబుతుంది. ఇలా మాల్లో ఎవరికీ కరోనా రాకుండా రోబో డాగ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ రోబో కుక్క 5G టెక్నాలజీతో పనిచేస్తుంది. అంటే ఇంటర్నెట్ స్పీడ్ చాలా ఎక్కువ. కాబట్టి ఈ కుక్క ఎక్కడా బ్రేక్ లేకుండా పనిచేస్తోంది. అయితే ఈ కుక్క ఎముకల గూడులా ఉందని, అదలా నడిచొస్తుంటే భయం వేస్తోందని కొందరు అంటున్నారు. మొత్తానికి ఇది కొందరికి అసహ్యం అని కూడా అనిపిస్తోంది.